1 కేజీ చేప ముక్కలకి స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, స్పూన్ కారం పట్టించి పక్కన పెట్టుకుందాం. 2 చిన్న సైజు నిమ్మకాయలంతా చింతపండు నానబెట్టుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కాల్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. పొయ్యి పైన బాండి పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. కాల్చి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దూరగా వేయించుకుందాం. ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 3 స్పూన్ల కారం వేసుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని పులుసును మరిగించుకుందాం. ఆయిల్ పైకి వచ్చాక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడ ఉప్పు ఇవి కలుపుకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. మరుగుతున్న పులుసులో ఈ చేప ముక్కలు వేసుకుందాం. ఈ చేప ముక్కలు వేసాక గంట ఏమాత్రం పెట్టకూడదు. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. 15 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మరో 2-3 నిమిషాలు వదిలేద్దాం. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే టేస్టీ చేపల పులుసు రెడీ. ఇలానే ట్రై చేయండి, ముద్దొక్క ముక్క తినాల్సిందే. మంచి లొకేషన్లో మన వీడియో ఉంది, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.